నమస్కారం. మీరు చూస్తున్నది టౌన్ టాక్. ఇప్పుడు ముఖ్యమైన వార్త. ప్రియాంక గాంధీ విజయం కొత్త రాజకీయ శకం ప్రారంభం. దేశ రాజకీయాల్లో నూతన శక్తిగా ఎదిగిన ప్రియాంక గాంధీ వాద్రా, గాంధీ కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లిన అద్భుత నాయకురాలు. వయనాడులో జరిగిన ఎన్నికలలో తన చరిత్రాత్మక విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చారు. వారి రాజకీయ చాతుర్యంతో మరియు ప్రజలకు ఆత్మీయంగా దగ్గరగా ఉండే లక్షణాలతో ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రియాంక గాంధీ జీవితం. ప్రియాంక గాంధీ వాద్రా జనవరి 12, 1972న ఢిల్లీలో జన్మించారు. ఆమె భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీ కుమార్తె. తన బాల్యం నుంచే ఆమె గాంధీ కుటుంబానికి ప్రత్యేకమైన రాజకీయ శక్తిని, ప్రజాసేవను చూసి పెరిగారు. ప్రియాంక విద్యాబుద్ధులు మోడర్న్ స్కూల్, ఢిల్లీ విశ్వవిద్యాలయం ద్వారా సంపాదించారు. ఆమె రాజకీయాల్లోకి దాదాపు 2019లో అధికారికంగా అడుగుపెట్టినా, ఇంతకుముందు నుంచే ఆమె కుటుంబ నియోజకవర్గాల్లో ప్రజలను కలవడం, వారి సమస్యలను తెలుసుకోవడం వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. వారి ప్రసంగాలలోని స్పష్టత, సున్నితమైన అభిరుచి, ప్రజల పట్ల చూపే ఆత్మీయత ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రియాంక గాంధీకి రాజకీయ ప్రయాణంలో గెలుపు తలుపులు తెరిచింది. ఈ నియోజకవర్గంలో ఆమె వ్యూహాత్మక ప్రచారం మరియు ప్రజల సమస్యలను అవగాహన చేసుకోవడం ద్వారా ఆమె ప్రజల మన్ననలను గెలుచుకున్నారు. వయనాడ్ ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతపై ఆమె చూపిన శ్రద్ధ, యువతకు ఇచ్చిన ప్రోత్సాహం ఆమె గెలుపుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రియాంక గాంధీ వయనాడ్ విజయం కేవలం ఓ రాజకీయ గెలుపు మాత్రమే కాదు, ఇది ప్రజా విశ్వాసానికి ప్రతీక. ఆమె నాయకత్వం భారత రాజకీయ రంగంలో నూతన మార్పుకు సంకేతం. యువత, మహిళలు, రైతుల కోసం అంకిత భావంతో పనిచేసే ఆమె దేశ రాజకీయాలకు ఒక స్పష్టమైన దిశను చూపగల నాయకురాలిగా ఎదిగారు. వయనాడ్ గెలుపుతో ప్రియాంక గాంధీ తన పేరు చరిత్రలో నిలిపారు మరియు భారత రాజకీయ భవిష్యత్తుకు కొత్త ఆశలను తెచ్చారు.